ఓకే, మాణిక్యాలరావు గారు ఏంటి మీ వెర్షన్ ఏంటి? ఇదే పరిస్థితి మళ్ళీ పగ్గాలు ఇచ్చే విధంగానే అడుగులు వేస్తున్నారు. 14 to 19 రిపీట్ అవుతుందేమో 29లో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మోదీ గారు వచ్చారు, బాగానే పొగుడుకున్నారు, నమో నమో మారు మోగింది, అంతా బాగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్కి ఏం కలిసి వచ్చింది అని అంటే ఇవ్వాల్సిన అవసరం వారికి లేదా? విభజన చట్టంలో ఉన్న హామీలన్నీ కూడా నెరవేరిపోయినాయా? ఆంధ్రప్రదేశ్ అంత సస్యశ్యామలంగా ఉందా? దాని వైపు మోదీ గారు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చూడాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ వైపు ప్రధానంగా కూటమిలో ఉన్నారు, ఎన్డీఏలో ఉన్నారు భాగస్వామిగా. రూపాయి ఇచ్చేది 2 రూపాయలు చేయాల్సిన అవసరం ఉంది. మనం ఎక్కడికన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఒక పెద్ద కార్యక్రమానికి వెళ్ళామనుకోండి, ఖచ్చితంగా ఏదో పట్టుకెళ్తాం, ఏదో గిఫ్ట్ అన్నది. అసలు ఏమీ లేదు, కేంద్ర ప్రభుత్వం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇబ్బందికరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో అని చాలా అనుమానాలు ఇందులో అందరిలోని కూడా మెదులుతున్నాయి. అసలు ఏంటి ఈ రకంగా జరిగిందని చాలా ఎక్స్పెక్టేషన్లు ఎక్కువైనాయి, కానీ అదేమి కూడా ఆ స్టేజ్ మీద కనిపించలేదని. తర్వాత ఏమైనా వస్తారేమో, డోంట్ నో. వర్మ గారు నమస్కారం, మీకు పెద్దలకి వీక్షకులందరికీ. నా మాట వినపడుతుందండి? మాట్లాడండి. ఓకే, ఇప్పుడు ఏమీ జరగలేదు, లేకపోతే ఒక్కొక్క వ్యక్తిగా ఒక్కొక్క కోరిక, ఒక్కొక్క వ్యక్తిగా ఒక్కొక్క భయము, లేకపోతే ఒక సంస్థగా భయము, సంస్థగా కోరికలు ఉండొచ్చు. కానీ ఒక కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమంత్రి ఇక్కడికి వచ్చినప్పుడు డైరెక్ట్ గా నేను ఇది చేస్తాను, లేకపోతే ఇది వాడు తప్పు చేశాడు, వాడిని జైల్లో వేస్తాము, లేకపోతే ఇంకొకటి అనే పద్ధతిలో మాట్లాడు. పెద్దలకి తెలియదేం కాదు, చాలా క్లియర్ గా మాట్లాడాడు. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అభివృద్ధికి లేకపోతే రాజధాని నిర్మాణానికి అవరోధాలు తొలగిపోయినాయి, దుష్ట శక్తి పోయింది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో అవరోధాలు, దుష్ట శక్తులన్నీ కూడా తొలగిపోయాయి అని చెప్పారు. చాలా క్లియర్ కదా. అంటే గతంలో దుష్ట శక్తి తొలగిపోయిందంటే రాజకీయంగా వాళ్ళు ఏమన్నా చేతబడులు చేసే వాళ్ళు ఇంకొకళ్ళు కాదు కదా. రాజకీయంగా ఒక ప్రధానమంత్రి స్థాయిలో వచ్చారు. గత 5 సంవత్సరాల పాటు ఒక దుష్ట శక్తి పరిపాలన చేసింది, రాజధానికి అవరోధంగా ఉంది, రాజధాని నిర్మాణం కాలేదు అని అర్థం వస్తుంది, అది అందరికీ తెలిసిందే. అట్లాగే చంద్రబాబు నాయుడు గారు సమర్థవంతుడు, సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతాడు. ఆయన ఐటీ లేకపోతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేను బాగా చేస్తానని చెప్పాడు. నాకంటే కూడా హైదరాబాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు హైదరాబాద్ లో ఆయన చేసినటువంటి ఐటీ విప్లవాన్ని చూసాము. ఆ నమూనాలతోటి మేము గుజరాత్ లో కూడా ముందుకెళ్ళి చెప్పాము. ఇది ఒకళ్ళొకరు పొగుడుకోవటమే కాదు, సాంప్రదాయంగా ఒక గౌరవమైనటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చినప్పుడు, ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు మనం గౌరవించుకుంటాము. ఆ గౌరవించే కూడా అతిశయ వ్యక్తులు కాకుండా ఉన్నటువంటి విషయాలు మాట్లాడుకుంటే కూడా పెద్ద తప్పేం లేదు. ఆయన ఆ మాట చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఈ మాట చెప్పాడు. భుజం కలిపి ముందుకెళ్తామనే మాట కూడా చెప్పినటువంటి పరిస్థితి. దానికి కూడా మనం ఏదో పదార్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు కదా. సో 3 సంవత్సరాలు కాదండి, చట్టబద్ధత కల్పిస్తాం అన్న మాట చెప్పడంలో కూడా ఏమైనా అర్థాలు ఉంటాయా? ఒక్క మాట స్టేజ్ మీద అందరూ ఆశించారు కదా, అది చట్టబద్ధత చేస్తామంటే ఇక తర్వాత ఏదైనా ఇంకా ఫ్యూచర్లో అదే రాజధాని అవుతుందని, ఆ మాట కూడా ఎందుకు అనలేకపోయారు? ఒకటండి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ రాష్ట్రాల్లో కూడా రాజధానులు సంఖ్య లేదు, ఒకటే రాజధాని. రాజ్యాంగం ప్రకారం భారతదేశానికి ఒక రాజధాని ఉంది, మిగతా రాష్ట్రాలు కూడా ఒక రాజధాని ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 2వ రాజధానిగా ఉండాలని కోరుకున్నాడు, 2వ రాజధానిగా ఖచ్చితంగా ఉండాలని పెట్టలేదు. కాబట్టి 2వ రాజధాని కూడా ఎవరు అడగరు. దేశంలో రాష్ట్రంలో ఒక రాజధాని ఉండాలని అన్న తర్వాత రాజ్యాంగం ప్రకారం ఒక రాజధానికే నిర్మాణం మొదలైంది. మాణిక్యాలరావు గారు 19 నుంచి కాదండి, 19 నుంచి మాట్లాడింది మీరే మాట్లాడింది కానీ మీరే మాట్లాడింది కానీ ఒక్క నుంచి 19 నుంచి 24 వరకు మీరు చూశారు. 3 ప్రాంతాల అభివృద్ధి అన్నారు, 3 రాజధానులు అన్నారు. బీజేపీ ఏం చెప్పిందండి? ఎందుకైతే అని పెట్టుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం మాకేటి సంబంధం అన్నారు. ఇంత తెలుసును కూడా మళ్ళీ మీరు ఒకటే రాజధాని ఉంటుంది, రాష్ట్రానికి ఒకటే రాజధాని ఉంటుంది, అంబేద్కర్ గారు లేకపోతే మోదీ గారు, ఇది కాదు కదా. ఒక ఇష్యూ అయ్యింది కాబట్టి ఒక టెన్షన్ ఉంటుంది కదండి. మీరు అడిగిన ప్రశ్న జవాబు వచ్చిందా? చెప్పండి. నేనేమంటున్నానంటే పాలకుడు అనేవాడు ఎవరొచ్చినా, వ్యాపారవేత్త వచ్చినా, రాజకీయ నాయకుడు వచ్చినా, కార్పొరేటర్ వచ్చినా, ఇంకొకటి వచ్చినా రాజ్యాంగం ప్రకారం పరిపాలన చేయాలి. జగన్మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. బీజేపీ మాట్లాడిందనే మాట కూడా వాస్తవే. వేదిక ఇక్కడ ఉన్నటువంటి చూసే వాళ్ళందరికీ తెలుసు, ఇక్కడ డిబేట్ లో ఉన్న పెద్దలకి తెలుసు. బీజేపీని అడగండి,
అన్నది కానీ బీజేపీ ఆ మాట అన్నది కానీ రాజధాని 3 రాజధానులకు ఓకే చేస్తారని ఏమైనా పార్లమెంట్ లో బిల్లు పెట్టిందా? లేకపోతే రాష్ట్రం చేసినటువంటి తీర్మానాన్ని ఏమైనా ఆమోదించిందా? ఆనాటి రాష్ట్రం చేసినటువంటి తీర్మానం